మమకారం అహంకారం, ఎవరిది మమకారం ఎవరిది అహంకారం, ఎవరిని ఎవరు ఎంకరేజ్ చేస్తారు దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇక స్వేచ్ఛా పత్రిక ఎవరిదో మనకు తెలుసు, ఇక అన్ని పేర్లు పెట్టవ పని లేదు. ఏ టీవీ వాళ్ళదో తెలుసు, ఆ టీవీ వాళ్ళు ఎవరి బత్తాసు వలుకుతారు, ఎవరి సపోర్ట్తో ఆ ఛానల్ నడుస్తుందో మనకు తెలుసు. ఇక అది ఓపెన్గా చెప్పాలంటే చెప్తా, నాకు వచ్చిన భయం ఏమున్నది. స్వేచ్ఛ టీవీ, ఈ స్వేచ్ఛ పత్రిక ఏదైతే ఉందో బిగ్ టీవీ రేవంత్ రెడ్డిది అయిపోయి. ఇక రేవంత్ రెడ్డి నోట్లకించి వస్తున్నటువంటి ప్రతి మాట కవిత పలుకుతా ఉన్నది. అంటే ఇలా ఎవరు వదిలిన బాణం కవిత అనేది ఇప్పుడు ఆ ప్రశ్న. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పొచ్చు కల్వకుంట్ల కవిత, ఇక ఇంటి పేరు ఇంకా వీలదే ఉన్నది, అది వేరే విషయం. ఈ ఎమ్మెల్సీ కవిత తను చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు, పైగా తన పరుష పదజాలం అని చెప్పొచ్చు, చాలా పరుషంగా లిల్లీపుట్ అనే కాడికెళ్ళి వచ్చేసింది. ఇక అన్ని వచ్చేసినాయి, ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంది. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి అండ్ కో మాట్లాడిస్తున్నట్టుగా ఉన్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఎలా అనుగుణంగానే కనిపిస్తా ఉంది క్లియర్ గా. తను మమకారం తనదని, అహంకారం వీలదని క్లియర్ గా రాసి ఇక్కడ వడ్డిబార్చిరు. అంటే మొత్తానికి ఆ ఇంట్లో చిచ్చు పెట్టి ఏదో ఒక ప్రయోజనం పొందాలనే ప్రయత్నంలో ఉన్నది. ఏమైనా తల్లి నువ్వు కావా, ముఖ్యమంత్రివి కావా, నీకు అవకాశం వద్దా అని చెప్పి రెచ్చగొడితే ఇగో ఏమైంది లాస్ట్కి. ఈ బయట తయారు చేయాల్సిన పని లేదు. ఇది చాలా గమ్మత్తైన విషయం. ఇప్పుడు కాదు, మనం రాజుల కాలం నుంచి చూస్తున్నాం, దేవతల కాలం, దేవుళ్ళ కాలం నుంచి కూడా వస్తున్నాం. మనమేం చూడలేదు అప్పుడు, కానీ పాత సినిమాల్లో ఉంటుంది. అవతలోని కొట్టాలంటే డైరెక్ట్గా వాడిని కొట్టే పనిలే, అని ఇంట్లో కొన్ని తయారు చేస్తే అయిపోయి. ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి పిచ్చి లేపచ్చు, ఇక వానికి తలకాయ ఖరాబ్ కావాలి, వాడు ఇంటోతో కొట్లాడలేకని చచ్చిపోవాలి. ఇక బయటతో దేవుడు ఎరుగు. కాబట్టి తయారు చేసినట్టుగా కనిపిస్తున్నటువంటి కవితమ్మ, మరో షర్మిలమ్మ ఎవరు వదిలిన బాణం అని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇలా కవితమ్మ మరి ఎవరు వదిలిన బాణం. ఇగో కేటీఆర్తో ఎలాంటి పంచాయతీ లేదంటున్న కవిత ఇక చెప్పడానికి ఇట్లా రాస్తూ, ఎందుకంటే ఫైనల్ గా వాళ్ళు ఏం రాస్తారో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దెయ్యాల జాబితాలో లేరంటూ స్పష్టీకరణ. ఇవి రెండు చెప్పినప్పుడు చప్పుడే కూకోవచ్చు కదా, కానీ ఈసారి అన్నకు రాఖీ కట్టేందుకు రెడీ, ఇది కూడా వాస్తవం అని చెప్పినట్టుగా ఈ మూడు పర్ఫెక్ట్ గా రాసి ఈడికెళ్ళిగా స్టార్ట్. ఇక తాను వస్తున్నాడని ముందే సమాచారం. విషయం ఎట్లా కలుగుతారంటే, ఇట్లా పాము కదా కాటేసేటప్పుడు మొదలు ఇట్లా మెల్లగాని, తర్వాత ఇట్లా దగ్గరకు వచ్చినాక కసక్కన లోపల ఎట్లా పొడుస్తుంది, అట్లా పొడిచినట్టు. ఫస్ట్ మాత్రం ఇట్లా అన్నట్టే ఉంటుంది, తర్వాత వేస్తే గట్టిగా పడుతుంది పోట అన్నట్టు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవితమ్మ బంగారం, కవితమ్మ ఎంత మంచిది, ఆమెకు ఎంత మమకారం ఉన్నది అని చెప్పి రాయడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ నుంచి అన్నకు రాఖీ కట్టేందుకు తను రెడీ అయింది. కానీ తాను వస్తున్నాడని ముందే సమాచారం ఇచ్చినా కూడా ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన కేటీఆర్. అంటే అహంకారం ఎవరిది అని రాసినట్టు, ఇక్కడ మమకారం, ఇక్కడ అహంకారం. అందుకే ఈ ఫేస్ ఏమో ముద్ద మందారం లాగా, ఈ ఫేస్ ఏమో పెండతట్టలాగా, ఇక అట్లా కనబడతా ఉన్నాయి మరి వాళ్ళు పెట్టిన విధానం. సో ఇక్కడ చూడండి, ఇక అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని బెంగళూరు పయనం, పక్క రాష్ట్రం పోయిండని చెప్పడానికి ఈ వార్త. కిందికి వచ్చి ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో క్యాడర్, అన్నా చెల్లి ఆధిపత్య పోరు పీక్స్ లో ఉందా అంటూ మంచిగా ఇక ఏదో అంటారు కదా, ఇంటోడు సంధిస్తే బయటోడు చెలరైపోతాడా. ఇక ఇది పక్కా తెలుసు మనందరికీ. ఏ ఇంట్లోనన్నా ఇద్దరు అన్నదమ్ముల మధ్య పుసుక్కున ఎవడన్నా ఇన్వాల్వ్ అయితే బయటోడు ఆ ఇల్లు కొంప కొల్లేరే, ఇక నాశనమే. ఇక బయటోడు ఇన్వాల్వ్ అయిందంటే వాడు చెప్పే మాటలకు, వాడు రెచ్చగొట్టే విధానానికి మామూలుగా ఉండదు. ఇక వాడు ఇప్పుడే పోయి కత్తి పట్టుకొని పోయి పొరుస్తా అన్నంత కసి వస్తుంది, అంత కోపం వస్తుంది. దానికి కారణం ఏంటిదంటే ఇటు రెచ్చగొట్టే మాటలు. అరే వాడేనారా, నీది కాదారా, నువ్వు లేవారా, నీది రాదారా అంటే కథం. ఇక వానికి అవుగదా అని ఇట్లా బల్బులు వెలుగుతూ ఉంటాయి. అప్పుడు స్టార్ట్ అవుతుంది వాని ఇంట్లో కుంపటి రాజేస్తే అక్కడ నుంచి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళ ఇంట్లో కుంపటి రాజేసింది స్వేచ్ఛా పత్రికతో పాటు. ఇక వెనకాల ఎవరెవరు ఉన్నారు అదంతా కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇగో కేసీఆర్ కుటుంబంలో చెలరేగిన చిచ్చు రాఖీ పండుగతో ముగుస్తుందని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానుల ఆశలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిదిమేశారంటూ ఇక చిదిమేశారు. ఇది అహంకారం అని చెప్పడానికి ఈ పత్రిక ప్రయత్నం చేస్తుంది. ఇది దొంగ వార్త, ఇదేమి నమ్మాల్సిన పని లేదు. తనకి కూడా కేసీఆర్ అంటే ఖచ్చితంగా అభిమానం ఉంటుంది, కన్న తండ్రి. పైగా తను ఆ స్థాయిలో, అంటే నేను చెప్పేది కవిత గురించి, ఆ స్థాయిలో ఉండడానికి కారణం కూడా తండ్రి అని తెలుసు. అయినప్పటికీ కొంత ఏమొస్తుందంటే పక్క పంటలు రెచ్చగొట్టి నువ్వు కావద్దా ముఖ్యమంత్రి, మీ అన్ననే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన్నే వర్కింగ్ ప్రెసిడెంట్ అట, వాళ్ళేనట అని చెప్పి వెనకాల ఒక వర్గం తయారవుతుంది. ఆ వర్గానికి బాసే ఈ కవిత. అదే జరుగుతున్నది, లేకపోతే ఇది ఏమి ఉండకపోతుండే. కానీ దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, కాకపోతే బాపును కూడా సాగనిస్తలేరు అంటారు కదా, మనకెరకలేదు. బాపే దైవం అని ఇద్దరు మొత్తుకోగా మరి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడడానికి బాపు సెటిల్ చేస్తే అయిపోతుంది. మరి ఒకసారి ఆయన ఇన్వాల్వ్ అయిందంటే దాని ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. లేదా ఈ రాజకీయాలన్నీ కూడా కొన్ని ఎట్లా ఉంటాయంటే, కొన్ని రోజులు ఇట్లా నడిపిస్తారు అన్నట్టు, ఉన్నాయి లేని ఉన్నాయి అన్నట్టుగా కొన్ని రోజులు డైవర్ట్ చేయడానికి అందరు కూడా ఇట్లా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ కేసులు, ఈ గొడవలు, ఇష్యూస్ అన్నిటికీ డైవర్షన్ చేయడానికే ఈ ప్రయత్నమా, లేదంటే వాళ్ళ మధ్యలో నిజంగానే ఇట్లాంటివి ఉన్నాయా అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంది. క్యాడర్ మెయిన్గా
క్యాడర్కి ఏంటంటే ఇటు పక్క కవితను విమర్శించాల్సి వస్తుంది. ఇన్ని రోజులు లేదు. ఇన్ని రోజులు బ్రహ్మాండంగా ఆమె వస్తే బాసు బిడ్డ లెక్క అట్లా ఎమ్మెల్సీ లాగా రాష్ట్ర నాయకురాల్లాగా తనని ట్రీట్ చేసినట్టు ఎలా గతంలో ఇంట్లో ఉన్నోళ్ళే. ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ కాదన్నా, కేసీఆర్ని కాదన్నా వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళకు కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఈ పంచాయతీ కరెక్టా కాదా, మనం ఎక్కడ ఉన్నాము అనే విషయంలో వాళ్ళు కూడా వెనక ముందు అవుతా ఉన్నారు. అనుకోకుండా ఇరుక్కుపోయిన వీళ్ళిద్దరి మధ్యలో ఏమవుతారు చెప్పారు? రేపు వాళ్ళంతా కలిస్తే ఈ అరకత్తర్ల పోక చెక్క లెక్క ఇరికిపోయేది వాళ్ళే. ఇలా కవిత వెనక ఉన్న వాళ్ళు అనుకుంటుండొచ్చు, మా అంతటోళ్ళు లేరుగా, రేపు పొద్దుగల భవిష్యత్తు మాదే, మేము ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతామని. ఆమెకే దిక్కు లేదు, ఆమెనే గెలవలేదు, భవిష్యత్తులో గెలుస్తుండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కలిసినాడు మళ్ళీ మీరు పిచ్చోళ్ళు అవుతారని చెప్తున్నా అంతే. ఇలా క్లారిటీ ఏంటిదంటే ఇలా అటు ఇటు ఎవరైతే ఎగేసుకుంటా లేకపోతే దూరం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకనాడు గనక వాళ్ళు కలిస్తే పిచ్చోళ్ళు అయ్యేది వాళ్ళందరే, ఆ మిగిలిన వాళ్ళందరే. ఇలా ఎవరెవరైతే మేమేమో అయిపోతామని కలలు కంటుర్రో కింద పడేది వాళ్ళే మళ్ళీ ఫస్ట్.